జగన్మోహన్ వచ్చిన వెంటనే ప్రజాకు వేదిక కూల్చేశాడు, అవి చేసేసాడు, ఇవి చేసేసాడు. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అదే కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయేమోనని చాలా రకాలుగా వాళ్ళు మాట్లాడారు, ఇంటలెక్చువల్స్ మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుందని వెయిట్ చేశారు అధ్యక్ష. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజు వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావాలంటే పగలు ప్రతీకారాలు అదన్నది ఒక చాప్టర్ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం కింద ముందుకెళ్ళాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా దాని మీదే ఆయన రివ్యూస్ చేసుకున్నారు, దాని మీదే ఆయన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆఖరికి ఎక్కడైనా ఒక ఆడపిల్ల అన్యాయం జరిగి చనిపోయిందంటే నేనైనా వెంటనే ఎస్పీ గారిని అడుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడాలనుకుంటే ఒక డీజీపీ లెవెల్లోనే ఎవరో ఒకరితో మాట్లాడొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇమీడియట్ గా ఏ జిల్లా అయితే ఆ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చి ఈ రోజు ఆ క్రైమ్ ని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు ఈ బిల్ కూడా అధ్యక్ష మీరు అడగొచ్చు, ఈ బిల్ ఇప్పుడు బిల్ గురించి మాట్లాడండి అన్న కాన్సెప్ట్ లో రాయినా మీకు క్లియర్ గా చెప్తున్నా అధ్యక్ష. ఇంత పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు సోషల్ మీడియా మీద పెడుతున్న పోస్టుల గురించి కూడా ఇందాక గౌరవ సభ్యులు డిస్కషన్ కి అడిగారు అధ్యక్ష. నిజంగా డిస్కషన్ కి ఇచ్చుకుంటే మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం అధ్యక్ష. అసలు ఏ మొహం పెట్టుకున్న సోషల్ మీడియా గురించి డిస్కషన్ కి అడిగారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు చూసే వాళ్ళకి ధైర్యం ఉంటే మేము చూపించడానికి సిగ్గుపడకుండా మేము చూపించాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఈ రోజు మాట్లాడితే సోషల్ మీడియాలో మాకు మమ్మల్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్నారు. సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు అంటే ఏంటో తెలుసా అండి అధ్యక్ష? ఒక ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడారని 60 సంవత్సరాల రంగనాయకం అన్న వ్యక్తిని అర్ధరాత్రి తీసుకెళ్లి సిఐడి పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అంకబాబు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అది అక్రమ కేసులు అంటే అధ్యక్ష. ఆఖరికి అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో దరిద్రంగా మాట్లాడినా కూడా దాని మీద కేసులు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఆఖరికి అక్రమ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టారు అధ్యక్ష. నాకు వర్తిస్తుంది అధ్యక్ష? తమరే చెప్పండి. నేను దాని గురించి కోర్టు కూడా అటెండ్ అవుతున్నాను తెలుసా మీకు కడపలోనే. అవి అక్రమ కేసులు అధ్యక్ష. అంతేగాని ఈ రోజు మేము పెడుతున్న జెన్యూన్ కేసెస్ ఒక మహిళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడేటట్టుగా ఈ రోజు రాష్ట్రంలోని అందరూ మహిళలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా, మహిళలే కాదు అధ్యక్ష వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిలబెట్టేటట్టుగా ఈ రోజు మేము బిహేవ్ చేస్తున్నాం అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏంటి అధ్యక్ష పోస్టులు? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్, ఇంతకు ముందంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, మా గురించి మాట్లాడారంటే చెల్లగా వెళ్తుందిలే, ఇంకా వాళ్ళ అధికారులు ఉన్నారు కదా చేసుకుంటున్నారులే అన్న ఫీలింగ్ లో మేము కూడా ఏవో కంప్లైంట్లు ఇచ్చాము, దయతలిస్తే తీసుకున్నారు, ఏదో కేసు పెట్టారో మాకు కూడా తెలియదు. కానీ అధ్యక్ష ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, గౌరవ లోకేష్ గారు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నాను, ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజాప్రతినిధులు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఒకటి పోస్టింగ్ పెడతాడు, వదిలేయాలి అధ్యక్ష? ఈ రోజు నా మీద అధ్యక్ష నోటుకు వచ్చినట్టు మార్పు చేసి పెడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద మాట్లాడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష? ఈ రోజు మా పరిస్థితి ఎలాగుంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఈ రోజు కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లల గురించి కూడా అధ్యక్ష ఒక ఫోటో తీయడం, ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ మార్పు చేయడం, ఆ పిల్లకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ఫోటో పంపించిన తర్వాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం, ఆ అమ్మాయి సెన్సిటివ్ మైండ్ తో అయితే అతను బ్లాక్ మెయిలింగ్ కి తను కమిట్ అయ్యే పరిస్థితి, బయటికి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చినాయి అధ్యక్ష. మొన్న రీసెంట్ గా మనం ఒక వైజాగ్ లో చూసాం అధ్యక్ష, ఒక లా కాలేజ్ యూనివర్సిటీ ఒక లా యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్ష, ఆ అమ్మాయి 3rd ఇయర్ లా యూనివర్సిటీ స్టూడెంట్, ఆ అమ్మాయిని ఇలాగే బెదిరించి నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయబోతే ఆ తండ్రి రక్షించుకొని ఆ బిడ్డని రక్షించుకొని ఆ తర్వాత ఆ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు నిజంగా లాయర్లందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఎవరు కూడా అవతల వాడి తరపు నుంచి ముందుకెళ్ళడానికి వాదించడానికి ముందుకెళ్లకుండా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు లాయర్లందరూ కూడా. నేనేమంటాను అధ్యక్ష, ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంకో విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ మనం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేనేమంటానంటే మాలాంటి వాళ్ళందరి మీద ప్రజలందరి మీద పెడుతున్నారు ఓకే, తన సొంత చెల్లి మీద అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అదన్నీ పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆవిడ సొంత చెల్లి ఆవిడ మీద పోస్టులు పెట్టాడు అధ్యక్ష, వాళ్ళ తల్లిని తిడుతున్నారు అధ్యక్ష. ఎంత నీచాతి నీచంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చదివి వినిపించారు అధ్యక్ష, కొన్ని మేము చెప్పలేకపోతున్నాం. అటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటే తిరిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టి
అతగాడిని ఈరోజు సపోర్ట్ చేసుకుని వచ్చే పరిస్థితి ఏంటి అధ్యక్ష? అంటే ఇటువంటి సంకేతాలు వెళ్తున్నాయి. అలాంటి వాటి గురించి ఈరోజు ఈ పీడీ యాక్ట్ అనేది మేము పెడుతున్నాం అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. దయచేసి విషయంలోని ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో, కంట్రోల్ చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అన్ని నేపథ్యంలోని దయచేసి ఉన్న శాంతి భద్రతల నేపథ్యంలో ఈ బిల్ ని కూడా ఆమోదించాల్సిందిగా మండలిని కోరుకుంటున్నాను అధ్యక్ష. The question is that the bill taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 8, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 8, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 8, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Home on behalf of Chief Minister to move the motion for passing the bill. On behalf of Chief Minister, I beg to move that the Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, Dacoits, Drug Offenders, Gundas, Immoral Traffic Offenders and Land Grabbers Amendment Bill to be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Government Resolution, BC Janardhan Reddy, Minister of Roads and Buildings, Infrastructure. I request the Minister for Roads and Buildings to move the Government Resolution. Honorable Chairman, sir, the Legislative Council unanimously resolved to request the Ministry of Civil Aviation, Government of India to rename the Bhogapuram International Airport, Vijayanagaram District as Alluri Sita Ramaraju International Airport. Government resolution moved by the Minister for Roads and Buildings is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. Statement by the Minister, Sri Payaval Keshav, Minister of Finance, Planning, Commercial Taxes. Legislative Affairs. Chairman, sir, Andhra Pradesh Vision 2047 మీద ఒక డాక్యుమెంట్ ని ఈరోజు శాసనసభలోను శాసన మండలి సభలోను కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనని చదువుతున్న అధ్యక్ష. ఇన్నోవేషన్, ఇంక్లూజివిటీ, సుస్థిర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దే బ్లూ ప్రింట్ అయిన ప్రతిష్టాత్మక పరివర్తనాత్మక స్వర్ణాంధ్ర 2047ను పరిచయం చేయడం నా అదృష్టం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ చొరవ జాతీయ మరియు ప్రపంచ పురోగతిలో మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే ఈ దార్శనికత లక్ష్యం. ఆయన డైనమిక్ నాయకత్వంలో భారతదేశ భవిష్యత్తు యొక్క పురోగతి మరియు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఒక మూల స్తంభంగా మారడమే ఈ విజన్ యొక్క ఆకాంక్ష. ప్రధాన లక్షణాలు: సున్నా పేదరికం, సమ్మిళిత అభివృద్ధి, మన కమ్యూనిటీల సమిష్టి బలాన్ని ఉపయోగించుకుని P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నమూనాకు మార్పు చెందడం, కుటుంబ కేంద్రీకృత అభివృద్ధిపై దృష్టి సారించడం, ప్రతి ఇల్లు ఆర్థిక వృద్ధి మరియు శ్రేయస్సు కేంద్రంగా మారేలా చూసుకోవడం. రెండవది ఆర్థిక మరియు సామాజిక పరివర్తన. ఆంధ్రప్రదేశ్ GSDP $2.4 ట్రిలియన్ అయ్యేలా కృషి చేయడం మరియు భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం. సమగ్ర నైపుణ్య కార్యక్రమాలను ప్రారంభించి మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పించడం.